హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో 8th క్లాస్ మ్యాథ్స్ న్యూ సిలబస్ బేస్ చేసుకొని చాలా ఇంపార్టెంట్ టాపిక్ మరి పై చార్ట్స్ బేస్ చేసుకొని చాలా క్లియర్ గా ప్రాబ్లమ్స్ ఇచ్చాడు ఫ్రెండ్స్. ఏదైనా ఒక వృత్తాన్ని పై చార్ట్ బేస్ చేసుకొని మరి దేని కొరకు ఎంత పర్సెంటేజ్ దాన్ని బేస్ చేసుకొని టెక్స్ట్ బుక్ లో ప్రాబ్లమ్స్ చాలా క్లియర్ గా ఇచ్చాడు. మరి టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది. మరి ఫిఫ్త్ లెసన్ దత్తాంశ నిర్వహణ దీన్ని మనం ఇంగ్లీష్ లో డేటా హ్యాండ్లింగ్ అంటాం. డేటా హ్యాండ్లింగ్ మరి ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకొని సో ఈజీ ప్రాబ్లమ్స్ అర్థం చేసుకుంటే లేట్ చేయకుండా కంటెంట్ లోకి వెళ్లే ముందు ఒక చిన్న విషయము ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరి డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి వారు మన ఎంబీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. అదే విధంగా ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులను బేస్ చేసుకొని ప్రెసెంట్ అయితే మీరు ఏ సబ్జెక్ట్ కావాలి అనుకున్నా కానీ ఇండివిజువల్ సబ్జెక్ట్ పరంగా మీకు ఏ సబ్జెక్ట్ కావాలి అనుకున్నా కేవలము 100 రూపీస్ కే ఇస్తున్నాం ఫ్రెండ్స్, క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్. సో ఎగ్జామ్స్ దగ్గర పడ్డాయి కాబట్టి డిఎస్సి ఎగ్జామ్స్ మీకు కంప్లీట్ క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ ఏదైనా ఇండివిజువల్ సబ్జెక్ట్ పరంగా లైక్ మ్యాథ్స్ కానీ, ఈవీఎస్ సైన్స్ సోషల్ కానివ్వండి, ఎడ్యుకేషనల్ సైకాలజీ కానివ్వండి, విద్యా దృక్పథాలు కానివ్వండి, ఏదైనా ఇండివిజువల్ సబ్జెక్ట్ అయితే 100 రూపీస్ కి ఇస్తున్నాము. మీకు ఎస్సిటి ఫుల్ ప్యాకేజ్ కావాలి అనుకుంటే ఈ రోజు 300 రూపీస్ కి ఇస్తున్నాం ఫ్రెండ్స్. ఈ రోజు అయితే 300 రూపీస్ కి ఇస్తున్నాము. అంటే సోమవారము మీకు బుధవారం లింక్స్ సెండ్ చేయడం అయితే జరుగుతుంది. సో అన్ని సబ్జెక్ట్స్ మీకు బుధవారం సెండ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఫుల్ ప్యాకేజ్ కావాలి అనుకుంటే కేవలం 300 రూపీస్ పే చేసుకోండి చాలు. ఇండివిజువల్ సబ్జెక్ట్ కావాలి అనుకుంటే ఏ సబ్జెక్ట్ అని మీరు మెన్షన్ చేసి 100 రూపీస్ పే చేసుకుంటే చాలు. విల్లింగ్ ఉన్న వాళ్ళు నా నెంబర్ కి కాల్ మెసేజ్ చేయగలరు. 8341949272 నా కాల్ చేయాల్సిన నంబర్, నా వాట్సాప్ నంబర్ 8341949272. మీరు అమౌంట్ పే చేయాలి అనుకుంటే ఫోన్ పే ఆర్ గూగుల్ పే నంబర్ 8074177322 8074177322. పి లక్ష్మీదేవి అని వస్తుంది. ఇది ఫోన్ పే ఆర్ గూగుల్ పే నంబర్. ఈ నంబర్ కు పే చేసి పైన కనిపించేటువంటి నా వాట్సాప్ నంబర్ కి స్క్రీన్ షాట్, మీ పేరు, మీ జిల్లా పంపించండి, యాక్టివేట్ చేస్తాం. ఇండివిజువల్ సబ్జెక్ట్ అయితే ప్రెసెంట్ 100 రూపీస్, టోటల్ ఎస్జిటి ఫుల్ ప్యాకేజ్ అయితే ప్రెసెంట్ అయితే 300 రూపీస్ ఏపీ బేస్ చేసుకొని. మరి లేట్ చేయకుండా కంటెంట్ లోకి వెళ్దాం. ప్రాబ్లమ్స్ అబ్జర్వ్ చేస్తే ఒక కుటుంబం యొక్క నెల ఖర్చు మరియు పొదుపులను శాతాల రూపంలో ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ పై చిత్రాన్ని బేస్ చేసుకొని ఒక కుటుంబం యొక్క నెలసరి ఖర్చు ఇచ్చారు ఫ్రెండ్స్. ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాము. ప్రయాణం కోసము 5%, ఇంటి అద్దె కోసము 10%, పిల్లల విద్య కోసము 15%, ఆహారం కోసము 25%, దుస్తుల కోసము 10%, పొదుపు 15%, ఇతరంలో 20%. ఈ విధంగా పర్సెంటేజ్ రూపంలో ఇవ్వడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఏదైనా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో బై మిస్టేక్ గా ఒకటి ఇవ్వలేదు అనుకోండి, అది ప్రింటింగ్ మిస్టేక్ కాదు. పై చిత్రము అంటేనే మనకు పర్సెంటేజ్ రూపంలో వ్యక్తపరిస్తేనేమో టోటల్ యాడ్ చేస్తే 100% ఉండాలి. ఇన్ కేసు డిగ్రీస్ రూపంలో వ్యక్తపరిచారు అనుకోండి, టోటల్ యాడ్ చేస్తే ఎంత ఉండాలి? 360 డిగ్రీస్ ఉండాలి. ఓకేనా? ఇన్ కేసు ఒకటి మిస్ అయినా కానీ అది ప్రింటింగ్ మిస్టేక్ కాదు, మొత్తం యాడ్ చేస్తే ఎంత రావాలి? 100 డిగ్రీస్ రావాలి పర్సెంటేజ్ పరంగా కాబట్టి 100% రావాలి. కాబట్టి 15, 25, 30, 40, 50, 60, 70, 75 వచ్చింది. ఇంకా ఎంత యాడ్ కావాలి? 25 యాడ్ కావాలి. కాబట్టి మిగతాది ఆటోమేటిక్ ఎంత ఉంటుంది? 25% ఉంటుంది. అంటే కన్ఫ్యూజ్ చేయడం కోసం ఇస్తే ఏదైనా మిస్ చేస్తే ఇలా మనం తీసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు క్వశ్చన్ పరంగా మనము దీన్ని 3 విధాలుగా అడగచ్చు. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో డైరెక్ట్ గా పర్సంటేజ్ ని డిగ్రీస్ రూపంలో వ్యక్తపరచమని ఇవ్వచ్చు. ఫస్ట్ క్వశ్చన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆహారం కోసం ఎంత ఉంది? 25% ఉంది. ఆహారం కోసం చేసినటువంటి 25% ని డిగ్రీస్ రూపంలో వ్యక్తపరచగా అంటాడు. అంటే 25% అని మెన్షన్ చేయడు. ఆహారానికి చేసినటువంటి ఖర్చును డిగ్రీస్ రూపంలో వ్యక్తపరచండి అంటాడు. అంటే పర్సంటేజ్ రూపంలో ఇస్తే డిగ్రీస్ లే కన్వర్ట్ చేయమంటాడు, డిగ్రీస్ లో ఇస్తే పర్సంటేజ్ లే కన్వర్ట్ చేయమని అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అది ఫస్ట్ మెథడ్. నెక్స్ట్ సెకండ్ మెథడ్ ఏంటి అంటే ఇన్ కేస్ ఆ నెల కుటుంబ ఖర్చు మొత్తం ఇచ్చాడు అనుకోండి, మనం డివైడ్ చేయడమే. మొత్తం నెల కుటుంబ ఖర్చు ఇవ్వలేదు అనుకోండి,
ఇవ్వలేదు అనుకోండి, ఒకటి మెన్షన్ చేస్తాడు. ఇక్కడ ఇచ్చాడు చూడండి, పొదుపు 3000 రూపీస్ అయితే మిగతాది ఏదైనా క్యాలిక్యులేట్ చేయమనొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రయాణం కోసం చేసినటువంటి ఖర్చు, అంటే ఆ కుటుంబము నెలలో ప్రయాణం కోసం చేసినటువంటి ఖర్చు 200 రూపాయలు అయితే ఆ కుటుంబం యొక్క నెలసరి ఆదాయం ఎంత, ఆ మొత్తము ఆదాయం ఎంత అని అడగచ్చు. లేదా ప్రయాణం కోసము 200 రూపాయలు ఖర్చు పెడితే పొదుపు ఎంత చేసింటాడు, లేదా ప్రయాణానికి 200 రూపీస్ ఖర్చు చేస్తే ఆహారం కోసము ఎంత ఖర్చు చేసింటాడు, ఇలాగే అడగచ్చు. లేదా ఒక కుటుంబం యొక్క నెలసరి ఆదాయము 15,000 రూపాయలు అయితే ఆహారం కోసము ఎంత ఖర్చు పెట్టాడు, ఇలా కూడా అడగచ్చు. అది సెకండ్ మెథడ్. నెక్స్ట్ థర్డ్ మెథడ్ వచ్చేసరికి కంపారిజన్ పరంగా అడుగుతాడు. కంపారిజన్ పరంగా అంటే ఆహారం కోసం చేసినటువంటి ఖర్చు ఏ ఇతర రెండింటికి సమానంగా ఉంది అంటాడు. ఆహారం కోసం చేసినటువంటి ఖర్చు ఏ ఇతర రెండింటికి సమానము లేదా క్రింది వాటిలో వేటికి సమానము అంటాడు. మరి ఆహారము అంటే మనకేంటి 25%. మరి ఏవైనా మనం యాడ్ చేస్తే ఎంత రావాలి, 25% రావాలి. అంటే పొదుపు దుస్తుల పరంగా 25% ఉంది, పిల్లల విద్య ఇంటి అద్దె పరంగా 25% ఉంది, ప్రయాణము ఇతరములు కూడా మనకి ఎంత వస్తుంది 25% ఉంది. అంటే అవి ఆప్షన్స్ బేస్ చేసుకొని మనం ఆన్సర్స్ చేయగలగాలి. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగేటువంటి విధము. లేదా ఒక కుటుంబం యొక్క నెలసరి ఖర్చులో, ఒక నెలసరి ఆదాయంలో ఎక్కువ ఖర్చు దేని కొరకు ఖర్చు పెట్టారు, అంటే ఎక్కువ దేని కొరకు ఖర్చు పెట్టారు అని అడుగుతాడు. ఎక్కువ దేని కొరకు ఖర్చు పెట్టారు అంటే పర్సంటేజ్ ఎక్కడైతే ఉంటుందో దానికోసమే ఎక్కువ ఖర్చు పెట్టారు. తక్కువ దేనికోసం ఖర్చు పెట్టారని అడిగాడు అనుకోండి, పర్సంటేజ్ దేనికైతే తక్కువ ఉందో దానికోసమే తక్కువ ఖర్చు పెట్టాడు. ఇవి బేసిక్స్ తెలిస్తే ప్రాబ్లం ఎలా ఇచ్చినా కానీ మీరు ఆన్సర్ చెప్పేయచ్చు. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, దేనిపై చాలా ఎక్కువ ఖర్చు చేశాడు? సింపుల్ లాజిక్. పర్సంటేజ్ దేనికైతే ఎక్కువ ఉంటుందో దానిపై ఎక్కువ ఖర్చు పెట్టాడు. దేనికి పర్సంటేజ్ ఎక్కువ ఉంది? ఆహారానికి ఎక్కువ ఉంది. కాబట్టి దేనిపై చాలా ఎక్కువ ఖర్చు పెట్టాడు అంటే ఆహారం కోసం చాలా ఎక్కువ ఖర్చు పెట్టాడు. దేనికి తక్కువ ఖర్చు పెట్టాడు అంటే ప్రయాణం కోసం తక్కువ ఖర్చు పెట్టాడు. ఓకేనా? ఆ కుటుంబం దేనిపై చేసిన ఖర్చు పొదుపుకు సమానము. అంటే ఆ కుటుంబము దేనిపై చేసిన ఖర్చు పొదుపుకు సమానము. అంటే పొదుపు ఎంతైతే ఖర్చు చేశారో అదే ఖర్చు ఇతర దేనిపైన ఖర్చు పెట్టారని ఇచ్చాడు. పొదుపు కోసం ఎంత ఖర్చు పెట్టారు? 15% ఖర్చు పెట్టారు. అవునా? పొదుపు కోసం ఎంత ఖర్చు పెట్టారు? 15%. ఇదే 15% దేనికి సమానము? పిల్లల విద్య కోసం ఖర్చు పెట్టారు. చూడండి, 15 సమానము అని ఇచ్చారు. కాబట్టి అంటే ఆ కుటుంబము దేనిపై చేసిన ఖర్చు పొదుపుకు సమానము. అంటే పొదుపు 15% కాబట్టి పిల్లల చదువు కూడా 15% కాబట్టి దేనికి సమానము అంటే పిల్లల విద్యకు సమానము. సెకండ్ ఆన్సర్ ఏమవుతుంది? పిల్లల యొక్క ఎడ్యుకేషన్ పర్పస్. నెక్స్ట్, ఆ కుటుంబము నెల పొదుపు 3,000 రూపాయలు అయితే దేనిపై ఇచ్చాడు? పొదుపు 3,000 రూపాయలు అయితే బట్టలపై చేసినటువంటి నెల ఖర్చు ఎంత? లేదా ఇదే క్వశ్చన్ ఇంకో విధంగా అడగచ్చు. ఎక్కువ ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు. ఓకేనా? ఒక కుటుంబము నెల పొదుపు 3,000 రూపాయలు అయితే ఆ కుటుంబం యొక్క నెలసరి ఆదాయం ఎంత అంటాడు. నెలసరి ఆదాయం ఎంత? సో ఏ విధంగా అడగచ్చు, బట్ కంటెంట్ మాత్రము సేమ్. చూడండి ఒక్కసారి థర్డ్ దానికి ఆన్సర్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే పొదుపు ఎంత పర్సెంటేజ్ ఉంది? 15% ఉంది. ఈ 15% కి ఎంత అమౌంట్? 3,000 రూపీస్. సింపుల్ లాజిక్ చూడండి. ఓకేనా? పొదుపు పరంగా ఇచ్చాడు కాబట్టి పొదుపు ఎంత? 15%. ఆ 15% దేనికి సమానము? 3,000 రూపీస్ కి సమానము. ఇన్ కేస్ ఆహారము అని ఇచ్చాడు అనుకోండి, ఆహారం 25% కి ఎంత ఇస్తే అంత. సో ఈజీగా చెప్పేయచ్చు. ఇప్పుడు పొదుపు 3,000 రూపీస్ అయితే బట్టలపై చేసిన ఖర్చు, బట్టలు అంటే దుస్తులపై చేసిన ఖర్చు, దుస్తుల పర్సెంటేజ్ ఎంత ఉంది? 10%. సో 10% కి ఎంత? సింపుల్ క్వశ్చన్ చూడండి. ఓకేనా? 15% కి 3,000 అయితే 1% కి ఏమవుతుంది? ఈ 15 సైడ్ వస్తే ఏమవుతుంది? by 15. దట్ ఈస్ 3,000 by 15. ఇది 1% కి. మనకు కావాల్సింది 10% కాబట్టి ఇంటూ 10 చేస్తే సరిపోతుంది. ఈ 15 సైడ్ వచ్చింది అనుకోండి బై అవుతుంది. అప్పుడు మనకు 1% వస్తుంది. మనకు కావాల్సింది 10% కదా. ఒక యాపిల్ 5 రూపాయలు అనుకోండి, 10 యాపిల్ ఏమవుతాయి? 50 రూపాయలు. 10 into 5 అంటే మల్టిప్లై వస్తుంది. కాబట్టి ఇది సైడ్ వస్తే డివైడ్, మనకు 10 కావాలి కాబట్టి ఇంటూ 10 చేస్తే సరిపోతుంది. క్యాలిక్యులేషన్ 15 1s
15 2 30, పక్కన 2 zeros. 200 into 10 ఏమవుతుంది 2000 రూపీస్. అంటే ఇక్కడ ఓవరాల్ గా పొదుపు 3000 రూపీస్ అయితే బట్టలపై చేసిన ఖర్చు ఎంత అంటే 2000 రూపీస్. ఇదే క్వశ్చన్ ఇంకో విధంగా అడగచ్చు. ఏ విధంగా అడగచ్చు? ఆ కుటుంబము నెల పొదుపు 3000 రూపాయలు అయితే ఆ కుటుంబం యొక్క నెలసరి ఆదాయం ఎంత? సో మొత్తం ఆదాయం ఎంత అని అడిగాడు అనుకోండి. 15% కి 3000 రూపీస్ ఇచ్చాడు. మరి మొత్తము నెలసరి ఆదాయం అంటున్నాడు కాబట్టి పర్సెంటేజ్ అంటే ఎంతో తీసుకోవాలి? 100% కి తీసుకోవాలి. సో 100% కి ఎంత? ఈ విధంగా మనం ఏ విధంగా అడిగినా చెప్పేయచ్చు. ఇందాక చెప్పాను మీకు పర్సెంటేజ్ రూపంలో ఇస్తే ఇన్ కేసు డిగ్రీస్ రూపంలో అడిగాడు అనుకోండి మనం ఏ విధంగా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకుందామా, ఆహారం కోసం ఏదైనా కావచ్చు. ఓకేనా? ఆహారం కోసం చేసిన ఖర్చును డిగ్రీస్ రూపంలో వ్యక్తపరచండి అని అడిగాడు అనుకోండి. సో పర్సెంటేజ్ అంటే 100 టోటల్, డిగ్రీస్ అంటే టోటల్ ఎంత 360, అంటే పర్సెంటేజ్ అంటే 100. ఈ 100% అనేది డిగ్రీస్ పరంగా చెప్తే ఎన్ని డిగ్రీలకు సమానము? 360 డిగ్రీస్ కి సమానము. సో 100% అనేది డిగ్రీస్ లో ఎన్ని డిగ్రీస్ కి సమానము? 360 డిగ్రీస్ సమానము. ఇప్పుడు దేని కొరకు అడిగాడు? ఆహారం కోసం అడిగాడు. సో ఆహారం ఎంత? 25%. సో 25% కి ఎంత అంటే 100% కి 360 అయితే 25% కి ఎంత? సింపుల్ క్వశ్చన్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 100 వస్తే ఏమవుతుంది? బై అవుతుంది. దట్ ఈస్ 360 by 100 అంటే అది 1% కి. మనకు కావాల్సింది 25% కాబట్టి ఇంటూ 25. 25 ones are 25 fours are 25 ones are 25 fours are again 4 ones are 4 nines are 36 పక్కన 0 అంటే ఓవరాల్ గా ఎంత పర్సెంటేజ్ కి సమానము అంటే 90% కి సమానము. అంటే ఇక్కడ ఆహారము అనేది 25% కి ఈక్వల్ కదా. ఈ 25% ని మనం డిగ్రీస్ లో కన్వర్ట్ చేస్తే ఎన్ని డిగ్రీస్ కి ఈక్వల్ అంటే 90%, 90 డిగ్రీస్ కి ఈక్వల్. అంటే క్వశ్చన్ ఎలా అడుగుతారంటే ఆహారం కోసం చేసిన ఖర్చుని డిగ్రీస్ రూపంలో వ్యక్తపరచండి అంటాడు. సో ఆన్సర్ 90%. ఓకేనా? ఒక కుటుంబం పొదుపు 3000 అయితే బట్టలపై చేసిన ఖర్చు ఎంత? 2000 రూపీస్. లేదా ఒక కుటుంబం యొక్క పొదుపు 3000 అయితే నెలసరి ఆదాయం ఎంత? సింప్లిఫై చేస్తే సరిపోతుంది. ఈ విధంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలాగైనా అడగచ్చు. నెక్స్ట్ కొంచెం డెప్త్ గా అడిగితే ఏ విధంగా ఉంటుందో చూద్దాం. కొంచెం డెప్త్ గాని కాదు, కొంచెం లాజిక్ అంతే. ఒక నగరంలోని యువతకు ఏ విధమైన సంగీతం ఇష్టమో దాని గురించి పై చిత్రంలో క్లియర్ గా ఇచ్చాడు. ఒక్కసారి చూద్దాం. 40% సాధారణ అని ఇచ్చాడు, 20% అర్థశాస్త్రీయాన్ని ఇచ్చాడు, 10% శాస్త్రీయం అని ఇచ్చాడు, 30% జానపదాన్ని బేస్ చేసుకొని ఇచ్చాడు. మొత్తం యాడ్ చేస్తే 40 + 20 60 90 100 సరిపోయింది. ఇన్ కేస్ మిస్ అయిన కానీ ఎలా చేయాలో మీకు క్లియర్ గా చెప్పాను. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ మంది ఏ సంగీతాన్ని ఇష్టపడ్డాడు అని అడిగాడు అనుకోండి. ఎక్కువ మంది యువత ఏ సంగీతాన్ని ఇష్టపడుతున్నారు అంటే సాధారణ, ఎందుకంటే పర్సెంటేజ్ ఎక్కువ ఉంది కాబట్టి. ఎక్కువ మంది తక్కువ మంది యువత ఏ సంగీతాన్ని ఇష్టపడుతున్నారు అంటే 10% తక్కువ కాబట్టి శాస్త్రీయాన్ని తక్కువ మంది యువత ఇష్టపడుతున్నారు. ఇక్కడ ఇంకో క్వశ్చన్ అడగచ్చు. ఏ విధంగా? సాధారణంగా అంటే ఇక్కడ యువత పరంగా ఒక నగరంలోని యువత సాధారణకి ఎంతమంది అయితే ఇష్టపడుతున్నారో ఈ క్రింది వాణిలో ఏ రెండింటికి ఎంతమంది ఇష్టపడుతున్నారు అంటాడు. అంటే ఇక్కడ 40% కదా. ఈ 40% ఏ రెండింటిని యాడ్ చేయడం ద్వారా మనకు 40% వస్తుంది. అంటే ఆప్షన్ లో అర్థశాస్త్రము శాస్త్రీయము, అర్థశాస్త్రము జానపదము, నెక్స్ట్ జానపదము శాస్త్రీయము, అర్థశాస్త్రము శాస్త్రీయము జానపదము అంటాడు. మరి 40% ఎలా వస్తుంది? శాస్త్రీయము జానపదము రెండు యాడ్ చేసామనుకోండి మనకు 40% వస్తుంది. కాబట్టి సాధారణ అనే దానికి ఎంతమంది యువత అయితే ఇష్టపడుతున్నారో శాస్త్రీయము జానపదము రెండింటి కలయిక అంతమంది ఇష్టపడుతున్నారు అని మనం ఈజీగా చెప్పేయచ్చు. ఓకేనా? అది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ చూడండి, ఫస్ట్ క్వశ్చన్, 20 మంది శాస్త్రీయ సంగీతాన్ని ఇష్టపడితే మొత్తం యువత ఎంతమంది సర్వే చేయబడి ఉంది అని ఇచ్చాడు. అంటే మొత్తం పరంగా అడిగాడు. 20 మంది శాస్త్రీయ సంగీతాన్ని ఇష్టపడితే 20 మంది శాస్త్రీయ సంగీతాన్ని ఇష్టపడితే శాస్త్రీయ సంగీతం ఏడుంది? శాస్త్రీయం. ఎంత పర్సెంటేజ్? 10%. అంటే 10% కి ఎంతమంది? 20%. సారీ 20 మెంబర్స్. ఇప్పుడు క్వశ్చన్ ఏమడిగాడు? మొత్తం ఎంతమంది యువతను సర్వే చేయబడింది? మొత్తము అంటే ఎంత పర్సెంటేజ్ రావాలని చెప్పాను? 100% కి కనుక్కోవాలి. మొత్తము అంటే ఎంత పర్సెంటేజ్ కి? 100% కి. ఇదే క్వశ్చన్ 20 మంది శాస్త్రీయ సంగీతాన్ని ఇష్టపడితే జానపదాన్ని ఎంతమంది ఇష్టపడుతున్నారు అని అడగచ్చు. సో జానపదము అంటే 30% కాబట్టి ఇక్కడ 30% క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? టెక్స్ట్ బుక్ ప్రాబ్లమ్స్ ఇవి. ఇప్పుడు 10% 20 అయితే ఇది వచ్చింది అనుకోండి 1% వస్తుంది. మనకు కావాల్సిన 100% కాబట్టి ఇంటూ 100.
10 1s 10 2s 2 into 100 ఎంత 200 అంటే ఇక్కడ మొత్తం మీద ఎంతమంది యువతలు సర్వే చేయడం జరిగింది అంటే 200 మందిని సర్వే చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఒక క్యాసెట్ సంస్థ 1000 సీడీలను ఉత్పత్తి చేస్తే అంటే మొత్తం పరంగా అడిగాడు. ఓకేనా, మొత్తం పరంగా 1000 సీడీలను ఉత్పత్తి చేస్తే అంటే మొత్తం అంటే ఎంత పర్సెంటేజ్ 100%. 100% కి ఎన్ని సీడీలు 1000 సీడీలు ఉత్పత్తి చేస్తాయి. ఏ రకపు సంగీతానికి ఎన్ని సీడీలు చేయబడినవి? ఓకేనా, ఎన్ని సీడీలు అంటే ప్రతిదీ కనుక్కోవాల్సిందే. అంటే అర్థశాస్త్రానికి ఎన్ని సీడీలు, శాస్త్రీయానికి ఎన్ని సీడీలు, జానపదానికి ఎన్ని సీడీలు, సాధారణానికి ఎన్ని సీడీలు కనుక్కుంటే సరిపోతుంది. ఇదే క్వశ్చన్ ఇంకో విధంగా అడగచ్చు ఫ్రెండ్స్. కొంచెం డెప్త్ గా అడగాలి అనుకుంటే ఏ విధంగా అడుగుతారంటే, ఒక క్యాసెట్ సంస్థ 1000 సీడీలను ఉత్పత్తి చేస్తే శాస్త్రీయం కన్నా జానపదానికి ఎన్ని ఎక్కువ సీడీలను ఉత్పత్తి చేసింది అంటాడు. శాస్త్రీయం కన్నా జానపదానికి ఎన్ని సీడీలు ఎక్కువ ఉత్పత్తి చేసింది అంటాడు. అంటే శాస్త్రీయం 10%, జానపదం ఎంత 30%. ఎంత పర్సెంటేజ్ ఎక్కువ ఉంది? 20% ఎక్కువ ఉంది. కాబట్టి ఆ 20% ఎక్కువ చేసింటారు. అంటే మనం 20% క్యాలిక్యులేట్ చేస్తే చాలు. చూడండి క్వశ్చన్ ఎలా అడుగుతారో, ఎలా అడిగినా మీరు ఆన్సర్ చెప్పేయాలి. లేదా మొత్తం 1000 సీడీల ఉత్పత్తిలో అర్థశాస్త్రీయ జానపదానికి ఎన్ని సీడీలు తయారు చేశారు అని అడగచ్చు. అంటే ఆ రెండింటి కలయిక 20 + 30 మొత్తం ఎంత 50 అంటే హాఫ్ కదా, 500 సీడీలు చేశారు. అంటే ఈ రెండింటి కలిపి 500 సీడీలు చేయడం అయితే జరిగింది. సో క్వశ్చన్ లా ఇచ్చిన ఆన్సర్ చెప్పాలి. బట్ ఇక్కడ ఒకదాన్ని చూద్దాము. మొత్తం 1000 సీడీలలో జానపదానికి ఎన్ని అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ నేను జానపదాన్ని చెప్తున్నా. జానపదంకి ఎన్ని సీడీలు తయారు చేశారు? జానపదం ఎంత పర్సెంటేజ్ ఉంది? 30% ఉంది. సో 30% కి ఎంత? సో ఇప్పుడు 1% చేసామనుకోండి, ఈ 100 వస్తే 100 కదా, అంటే 1000/100 మనకి ఎంత పర్సెంటేజ్ కావాలి? 30% కావాలి. కాబట్టి by 13 అంటే ఇక్కడ 0000 30 into 10 దట్ ఈస్ 300. అంటే ఓవరాల్ గా జానపదాన్ని బేస్ చేసుకొని ఎన్ని సీడీలు తయారు చేశారు అంటే 300 సీడీలు తయారు చేశారు. అదే విధంగా శాస్త్రీయానికి అయితే 100 సీడీలు, అర్థశాస్త్రానికి అయితే 200 సీడీలు. ఎందుకంటే 1000 ఉంది కాబట్టి సింపుల్ క్యాలిక్యులేషన్. ఓకేనా, పక్కన సున్నాలు పెట్టుకోవడమే. అర్థశాస్త్రీయానికి అయితే 200, సాధారణానికి అయితే 400, జానపదానికి 300, శాస్త్రీయానికి 100. మొత్తం యాడ్ చేయండి, మీకు 100 సీడీలు వచ్చేస్తాయి. నిన్న చెప్పాను కదా, క్వశ్చన్ కన్ఫ్యూజన్ అడగాలి అనుకోండి. మొత్తం 1000 సీడీలలో జానపదం కన్నా అర్థశాస్త్రీయానికి ఎన్ని తక్కువ సీడీలు తయారు చేశారు? ఎన్ని తక్కువ? ఇది 30%, ఇది 20%. ఎంత తక్కువ ఉంది? 10% తక్కువ ఉంది. అంటే 100 సీడీలు తక్కువ అన్నమాట. లేదా మొత్తం 1000 సీడీలలో శాస్త్రీయ జానపదానికి కలిపి ఎన్ని సీడీలు తయారు చేశారు అంటాడు. రెండింటికి కలిపి ఎన్ని సీడీలు? రెండింటికి కలిపి అంటే ఎంత? 40%. అంటే 400 సీడీలు చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2 క్వశ్చన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మరి దీని వరకు ఒక క్వశ్చన్, ఇది ఒక క్వశ్చన్. చాలా చాలా ఇంపార్టెంట్. ఇది కొంచెం డెప్త్ గా ఉంది. ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ క్వశ్చన్ చాలా ఈజీ. ఒక నిర్దిష్టమైన రోజున ఒక బేకరీలో వివిధ పదార్థాల అమ్మకాల విలువలు ఇలా ఇచ్చాడు, రూపీస్ లో ఇచ్చాడు. ఓకేనా, దీన్ని ఏమడుగుతున్నాడు అంటే, ఈ పై చిత్రం రూపంలో దీన్ని వ్యక్తపరిచాము అనుకోండి. పై చిత్రం రూపంలో వ్యక్తపరిస్తే ఫ్రూట్ బ్రెడ్ శాత రూపంలో ఎంత అని అడిగాడు. ఓకేనా, దీన్ని మనం పై చిత్రంలో వ్యక్తపరిచాము అనుకోండి. ఫ్రూట్ బ్రెడ్ మనకు ఎంత పర్సెంటేజ్ కి ఈక్వల్ అని అడుగుతున్నాడు. సింపుల్ లాజిక్, మనకేం పెద్ద కష్టం కాదు. మీరు దీన్ని మన సబ్జెక్ట్ పరంగా చెప్పుకున్నాం అనుకోండి. తెలుగులో 70 మార్కులు మొత్తం పరంగా, హిందీలో 60 మార్కులు, మ్యాథ్స్ లో 90 మార్కులు, సైన్స్ లో 65 మార్కులు, సోషల్ లో 75 మార్కులు, 100కు ఇలా ఇచ్చాము అనుకోండి. మనం పర్సెంటేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? మొత్తం యాడ్ చేస్తాం, అంతేనా? మొత్తం యాడ్ చేసి బై మనకు మొత్తం ఎన్ని మార్కులకి అయితే కండక్ట్ చేశారో అన్ని మార్కులు వేసేసి ఇంటూ 100 చేసామనుకోండి, మనకు పర్సెంటేజ్ ఎంతనో తెలిసిపోతుంది. అంటే ఇక్కడ మనకి ఈ మొత్తం పరంగా ఇచ్చాడు కాబట్టి, అంటే మొత్తం ఎంత? ముందు మొత్తం ఎంత క్యాలిక్యులేట్ చేయండి. 0 0 0 0 0 యూనిట్ ప్లేస్ లో 0, 2 10 16 17 18 19 20 22 2 ఉంటుంది. 5 6 7 అంటే మొత్తం ఎంత? 720 రూపీస్. మొత్తం రూపీస్ లో ఇచ్చాడు. టోటల్ ఎంత అంటే 720 రూపీస్. ఈ మొత్తం 720 రూపీస్ లో సాధారణ బ్రెడ్ కి 320 రూపీస్, ఫ్రూట్ బ్రెడ్ కి 80 రూపీస్, కేకులు పేస్ట్రీలకి 160 రూపాయలు, బిస్కెట్లకు 120 రూపాయలు, ఇతరములకు ఎంత? 40 రూపీస్. దీన్ని మనకి మొత్తం తెలుసు, ఇండివిజువల్ తెలుసు. మనకి ఏది కావాలి అనుకుంటే అది పర్సెంటేజ్ రూపంలో చెప్పొచ్చు, లేదా డిగ్రీస్ రూపంలో చెప్పొచ్చు. సో పర్సెంటేజ్ ని డిగ్రీస్ లోకి ఏ విధంగా చేయాలో మీకు ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు ఫ్రూట్ బ్రెడ్ పరంగా
పర్సెంటేజ్ రూపంలో చెప్పన్నాడు. మొత్తం ఎన్ని 720కి మొత్తం 720 రూపీస్ లో మనకు కావాల్సింది ఫ్రూట్ బ్రెడ్ ఎక్కడ ఉంది 80 రూపీస్. దేంట్లో కన్వర్ట్ చేయమన్నాడు పర్సెంటేజ్ రూపంలో కన్వర్ట్ చేయమన్నాడు కాబట్టి ఇంటూ 100. సింపుల్ లాజిక్ చూడండి ఓకేనా. హియర్ 0 క్యాన్సల్, ఇంకేమంటే క్యాన్సిలేషన్స్ పోతే 8 1 8 8 9 72 ఓకేనా. అంటే మనకు ఓవరాల్ గా ఇక్కడ మనకు పర్సెంటేజ్ అనేది ఎగ్జాక్ట్ గా రావటం లేదు. 100/9 9 1s 9 9 1s 9 అగైన్ 1 ఉంటుంది, అగైన్ 9 1s 9 అగైన్ 1 ఉంటుంది, దట్ ఈస్ 1/9. అంటే ఓవరాల్ గా అప్రాక్సిమేట్ గా 11% పరంగా మనం ఇక్కడ చెప్తున్నాం. దేనికి బ్రెడ్ పరంగా ఫ్రూట్ బ్రెడ్ పరంగా అప్రాక్సిమేట్ గా ఎంత 11% పరంగా మనం ఇక్కడ చెప్తున్నాము ఓకేనా. ఇంకా మిగతాది కూడా మీరు అలాగే క్యాలిక్యులేట్ చేయండి, మీరు ఈజీగా ఆన్సర్ చెప్పేయచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ప్రక్కన ఉత్తరేఖ చిత్రంలో హిందీ సబ్జెక్ట్ ఇచ్చాడు. హిందీ సబ్జెక్ట్ డిగ్రీస్ లో ఇచ్చాడు. ఇక్కడ 70 డిగ్రీస్ ఇచ్చాడు. సామాన్య శాస్త్రము 80 డిగ్రీస్, సాంఘిక శాస్త్రము 65 డిగ్రీస్, గణితము 90 డిగ్రీస్, ఆంగ్లము 55 డిగ్రీస్. సో డిగ్రీస్ లో ఉంది కాబట్టి మొత్తం యాడ్ చేస్తే మనకి ఎన్ని డిగ్రీస్ రావాలి 360 డిగ్రీస్ వచ్చేస్తాయి. బట్ ఇక్కడ ఒక కంక్లూజన్ పార్ట్ ఇచ్చాడు చూడండి, ఒక పాయింట్ ఇచ్చాడు. ఇక్కడ ఏంటి విద్యార్థి సాధించిన మొత్తం మార్కులు ఎన్ని 540 అని క్లియర్ గా ఇచ్చాడు. అంటే విద్యార్థి సాధించిన మొత్తము మార్కులు ఎన్ని 540. బట్ మనకి ఇచ్చింది ఏంటి డిగ్రీస్ లో ఇచ్చాడు. అంటే మొత్తం ఎన్ని డిగ్రీస్ 360 డిగ్రీస్. 360 డిగ్రీస్ కి ఎంత ఈక్వల్ అంటే మొత్తము 540, మొత్తం సాధించింది 540. బట్ ఇక్కడ మనకు డిగ్రీస్ లో ఇచ్చాడు కాబట్టి డిగ్రీ అంటే మనకి ఎన్ని డిగ్రీలు 360 డిగ్రీస్. అంటే 540 మార్క్స్ అనేటివి ఎన్ని డిగ్రీలకు సమానము అంటే 360 డిగ్రీలకు సమానము అనేటువంటి ఒక చిన్న పాయింట్ తెలిస్తే చాలు క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా ఆన్సర్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, ఏ విషయంలో విద్యార్థి 105 మార్కులు సాధించాడు అని ఇచ్చాడు. 105 మార్కులు సాధించాడు. ఇప్పుడు 540 మార్క్స్ ని ఎన్ని డిగ్రీలకు సమానం అని చెప్తున్నాము 360 డిగ్రీస్ కి సమానము. మనకు కావాల్సిన ఎన్ని మార్కులకి 105 కి ఎన్ని డిగ్రీస్. సింపుల్ క్వశ్చన్ ఓకేనా. అంటే 540 మార్క్స్ అనేటివి 360 డిగ్రీస్ కి ఈక్వల్ అయితే 105 మార్క్స్ అనేటివి ఎన్ని డిగ్రీలకు సమానము. ఈ 540 వస్తే ఏమవుతుంది బై అవుతుంది, 360/540. ఇది 1 మార్క్ పరంగా మనకు కావాల్సింది 105 కాబట్టి ఇంటూ 105. క్యాలిక్యులేషన్ 0 0 18 36 18 3 54 3 1 3 3 3 9 3 5 15 35 నెలలు ఎంత 70. 35 నెలలు ఎంత 70. సో మనకు డిగ్రీస్ లో కాబట్టి 70 డిగ్రీస్. 70 డిగ్రీస్ ఎక్కడ ఉందో చూడండి. ఇక్కడ 70 డిగ్రీస్ ఎక్కడ ఉంది హిందీకి ఉంది కాబట్టి ఆన్సర్ ఎంత హిందీ. అంటే ఇక్కడ 105 మార్క్స్ అనేటివి ఏ సబ్జెక్ట్ పరంగా ఆ విద్యార్థి సాధించాడు అంటే హిందీలో సాధించాడు. సింపుల్ ఆన్సర్ ఓకేనా. నెక్స్ట్ గణితము మరియు సాంఘిక శాస్త్రంలో వచ్చిన మొత్తం మార్కులు. గణితము ప్లస్ సాంఘిక శాస్త్రం ఎక్కడ ఉందో చూడండి. గణితము 90. సో ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగాడు గణితము ప్లస్ సాంఘిక శాస్త్రము. గణితం ఎంత 90, సాంఘిక శాస్త్రం ఎంత 65. 90 + 65 ఎంత 155. అంటే ఫస్ట్ కాన్సెప్ట్ పరంగా 155 డిగ్రీస్ లో కదా డిగ్రీస్. సామాన్య శాస్త్రము మరియు హిందీ. సామాన్య శాస్త్రము ఎంత 80, హిందీ ఎంత 70, మొత్తం 150 ఓకేనా. గణితము మరియు సాంఘిక శాస్త్రంలో 155, సామాన్య మరియు హిందీలో 150 కన్నా ఎంత ఎక్కువ అని ఇచ్చాడు. అంటే దీనికన్నా ఇది ఎంత ఎక్కువ అని ఇచ్చాడు. దీనికన్నా ఇది ఎంత ఎక్కువ అంటే ఓవరాల్ గా ఇది 155 డిగ్రీస్, ఇది 150 డిగ్రీస్. ఎంత ఎక్కువ ఉంది దీనికన్నా 5 డిగ్రీస్ ఎక్కువ ఉంది. ఆ 5 డిగ్రీస్ కి క్యాలిక్యులేట్ చేస్తే చాలు. అంటే ఓవరాల్ గా మనకు ఏం చెప్పాలి ఇప్పుడు డిగ్రీస్ పరంగా ఇచ్చాడు కాబట్టి 360 డిగ్రీస్ కి మనకు డిగ్రీస్ పరంగా క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఇప్పుడు ఇక్కడ డిగ్రీస్ పరంగా ఉంది కాబట్టి మనం ఫస్ట్ డిగ్రీస్ వేసుకోవాలి. ఇక్కడ మార్క్స్ పరంగా ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ మార్క్స్ రాసుకున్నాము. క్వశ్చన్ అర్థమైందా. ఇక్కడ మార్క్స్ పరంగా ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ మార్క్స్ పరంగా 360 డిగ్రీస్ ఈక్వల్ చేశాను. ఇక్కడ డిగ్రీస్ పరంగా ఉంది కాబట్టి డిగ్రీస్ ని మనం ఈక్వల్ చేయాలి. అంటే 360 డిగ్రీస్ కి మొత్తం ఎన్ని మార్కులు 540 మార్క్స్ అయితే మనకు ఎంత ఎక్కువ ఉంది 5 డిగ్రీస్ ఎక్కువ ఉంది కాబట్టి 5 డిగ్రీస్ కి ఎంత వస్తుంది 540/360 ఇంటూ ఎంతకి ఈక్వల్ చేయాలి 5 కి ఈక్వల్ చేస్తే సరిపోతుంది. 0 0 క్యాన్సల్. 18 36 18 3 54 5 3 15/2 15/2 అంటే 7.5 అంటే ఓవరాల్ గా 7.5 మార్క్స్ ఎక్కువ. చూడండి ఈజీగా అర్థం చేసుకుంటే చాలు.
నెక్స్ట్ విద్యార్థికి హిందీ కంటే గణితంలో ఎన్ని ఎక్కువ మార్కులు వచ్చాయి? హిందీ కంటే గణితంలో, హిందీ ఎంత? 70. గణితం ఎంత? గణితం ఎంత? 90. సో సింపుల్ గా హిందీ కన్నా గణితం ఎంత ఎక్కువ ఉంది? 20 degrees ఎక్కువ ఉంది. ఆ 20 degrees కి క్యాలిక్యులేట్ చేస్తే చాలు. అంటే 360 degrees కి 540 అయితే, 540 కదా ఇచ్చిన మొత్తం మార్కులు, 540 అయితే మనం క్యాలిక్యులేట్ చేయాల్సిందంతా హిందీ కన్నా గణితము ఎంత ఎక్కువ ఉంది? 20 degrees ఎక్కువ ఉంది. కాబట్టి మనం 20 degrees కి క్యాలిక్యులేట్ చేస్తే చాలు. అంటే ఆన్సర్ ఏమొస్తుంది? 540 ఇటు వస్తే బై 360 ఇంటూ ఎంత పర్సెంటేజ్ కి? 20% కి. 0 0 18 2 18 3 2 1 2 10 10 3 ఎంత? 30. అంటే ఓవరాల్ గా హిందీ కంటే గణితంలో ఎన్ని ఎక్కువ మార్కులు వచ్చాయి అంటే 30 ఎక్కువ మార్కులు వచ్చాయి. సో ఈ విధంగా క్వశ్చన్స్ ఏ విధంగా ఇచ్చిన ఆన్సర్ చేయడానికి మీరు ట్రై చేయాలి.